ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. దేశంలో అతిపెద్ద రవాణా వ్యవస్థ భారతీయ రైల్వే. ఇందులో 15 లక్షల మందికి పైగా ఉద్యోగులు, సిబ్బంది ఉన్నారు. వీరు కాక మరో 8 లక్షల మందికి పైగా తాత్కాలిక కార్మికులున్నారు. రైల్వేను అత్యవసర వ్యవస్థగా పరిగణిస్తారు. దీర్ఘకాలంగా రైల్వే ఉద్యోగులు తమకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కావాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరుతున్నారు. కాగా ప్రస్తుత ఎన్నికల సమయంలో వీరికి అవకాశం దక్కింది. ఎన్నికల్లో ప్రతి ఓటు చాలా కీలకం. ఒక్క ఓటే జయాపజయాల్ని తలక్రిందులు చేసిన సందర్భాలున్నాయి. భారతీయ పౌరులందరికీ ఓటు వినియోగించుకోవడం హక్కే కాదు, బాధ్యత కూడా. అయితే కొన్ని విభాగాలకు చెందిన ఉద్యోగులు, సిబ్బంది పోలింగ్ రోజున పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటేయడం కుదరదు. అలాంటి వారి కోసం ఎన్నికల కమిషన్ పోస్టల్ బ్యాలెట్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇప్పటి వరకు ఎన్నికల విధులు నిర్వహిస్తున్న సిబ్బందితో పాటు కొన్ని అత్యవసర విభాగాలకు మాత్రమే పోస్టల్ బ్యాలెట్ను అనుమతించారు. కానీ ఈసారి ఏకంగా 33 అత్యవసర సేవా విభాగాల్లో పనిచేస్తున్న వారందరికీ పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునే సదుపాయాన్ని కమిషన్ అందుబాటులోకి తీసుకొచ్చింది. అలాగే జిల్లాల వారీగా పోస్టల్ బ్యాలెట్ల జారీకి సంబంధించి నోడల్ అధికారుల్ని నియమించాలని కూడా రిటర్నింగ్ అధికారుల్ని ఆదేశించింది. ఇందుకు సంబంధించి 12B ఫారాలను అన్ని రిటర్నింగ్ కార్యాలయాల్లో అందుబాటులో ఉంచారు.